జగన్. ఎందుకని జగన్ గారు? జగన్ మంచి పనులు చేస్తున్నారు. ఏం మంచి జరగలేదని చెప్పి పింఛన్ ఇస్తున్నారు, పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఏమో ఈ అమ్మ ఒడి డబ్బులు ఇస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి కరెక్ట్గానే. మరి ఇప్పుడు వీటి వల్ల సోమరిపోతులు అవుతున్నాయని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా. వాళ్ళు అట్టనే అనుకుంటారు, జనానికి మొత్తం తెలుసుగా జగన్ ఎట్ట చేస్తున్నారో, గిట్టిన వాళ్ళు అట్లా చెప్తా ఉంటారు. అది మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు అన్నారు నిశ్చయంగా నేను ఇంటికి పంపించేస్తాను చెప్పేసి అంటున్నారు. జగన్గా అంత సీన్ లేదు టీడీపీ వాళ్ళకి. లేదు. పవన్ కళ్యాణ్ గారు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పేసి అది సినిమా ఆడరా ఆయన ఎవరో మనకు తెలియదు. మరి ఇప్పుడు జగన్ గారు అన్నారు నిశ్చయంగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు జగన్ గారిని నేను జగన్ గారు అన్ను వాడు అంటానని చెప్పేసి అంటున్నారు. వాడు పిచ్చోడు, వాడు అట్లా అంటాడు. జనం మొత్తం తిట్టున్నారు పిల్లగాళ్ళకి. మరి బాబు గారు అన్యాయంగా జైలు పాలు చేసేసారు నన్ను అని చెప్పేసి ఎవరు చేతులారా ఆయనే చేసుకున్నాడు, ఆయనే చేసుకున్నాడు. మరి ఇప్పుడు పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పేసి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన అట్లా అంటాడు. జగనే రావాలి, అసలు జగన్ వస్తేనే మంచిది. నారా లోకేష్ గారు అన్నారు రెడ్ బుక్ లో నేను నోట్ చేసుకున్నాను నువ్వు చెప్పేది ఎంత అని చెప్పి. జనం అట్టనే చెప్పుకుంటూ ఉంటారమ్మా. మంచి పనులు ఎవరు చేశారో వాళ్ళకే ఓట్లు వేస్తారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఒకవేళ టీడీపీ పార్టీ గెలిస్తే వైసీపీ పార్టీ వాళ్ళని బట్టలు రోడ్డు తీసి నడి రోడ్డు మీద కొడతా అని చెప్పేసి అంటారు. అందుకోసంగా ఈ పిల్లలు ఇళ్ళ మట్టి తిరగరు, అది వారింట్లు. వాళ్ళు ఏం తింటున్నారని మన టీవీలో చిరంజీవి తమ్ముడికి మామూలుగా తిట్టల్లా, వాళ్ళు 15,000 ఇస్తున్నారుగా, అలాగే ఇంటింటికి తిరిగి శుభ్రంగా వాళ్ళు కరెక్ట్ పని చేసుకుని పోతున్నారు. వాళ్ళు తీసేస్తా అంటున్నారు. వారింట్లో వాళ్ళగా మంచిగా బాగానే ఉంది. లంచాలు ఏం లేదు, వాళ్ళు అట్టనే అంటారు. అంతకుముందు టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు బియ్యం ఇచ్చేవాళ్ళు క్యూలో నిలబడి పని మానుకొని నిలబడాలి బియ్యాని కోసం. ఇప్పుడు ఇంటికి వస్తున్నాయి బియ్యం. వారింటి కూడా ఇంటికి వచ్చి బియ్యం ఇది పింఛన్ ఇచ్చిపోతుంది. జగన్ గారు 3,000 ఇస్తా అన్నారుగా. 3,000 దాని గురించి అది 3,000 ఇస్తున్నారమ్మా. ఇస్తున్నారు, నెల కరెక్ట్గా ఇస్తున్నారు.